వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్. ఇక తెలంగాణలో ప్రతిపక్ష హోదాను నిజంగా ఎవరు పూరించబోతున్నారు, నిజంగా ప్రతిపక్ష హోదాను ఎవరు ఎత్తుకోబోతున్నారంటే కేసీఆర్ గత 14 నెలలుగా దాదాపుగా ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన కేసీఆర్ మొన్న ఈ కాంగ్రెస్ పైన వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేందుకు ఫామ్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఒక రాజకీయ పార్టీ నిజంగా ఇంకో రాజకీయ పార్టీ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని వీళ్ళ ప్లస్ పాయింట్గా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇది 100% వాస్తవం. మనం ఎప్పుడు వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందుకంటే సరే వీళ్ళేదో ప్రజల పక్షాన కొట్లాడి నిజంగా పార్టీని అధికారంలో తీసుకురావాలి అని ప్రయత్నాలు చేసేవాళ్ళు గారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయమే చేస్తాయి ప్రతి అంశాన్ని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న మైనస్ పాయింట్, వాళ్ళు తప్పులు చేస్తేనే వీళ్ళు ఏమన్నా దాన్ని ప్రశ్నించగలుగుతారు. కానీ ఈ ప్రజల కోసం ఇది కావాలని డిమాండ్ చేసే రకం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనబడతలేదు. కానీ అప్పుడు టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో నిజంగా ప్రతిపక్షం అంటే నిజంగా ఇక్కడ అన్యాయం జరిగితే నేను నా బాధలను క్యూన్యూస్కి చెప్పుకుంటానే తాడికి క్యూన్యూస్కి చెప్పుకుంటా తీన్మర్మలకి చెప్పుకుంటా అనే కాడికి తీసుకొచ్చింది తీన్మర్మలన టీం అండ్ క్యూన్యూస్ తీన్మర్మలన. ఆ విధంగా తెలంగాణలో ప్రతిపక్ష హోదాను అసలు నిజంగా 100% పూరించిండు. దాన్ని ఒక ఫుల్ఫిల్ చేసిండు తీన్మర్మలన. ఇప్పుడు నిజంగా మళ్ళీ అదే పాత్రను నిజంగా తీన్మర్మలన అండ్ టీం దాన్ని సమానం చేయనుందా అంటే నిజమని అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీల అధికారం కోసం తప్పితే ప్రజల కోసం కొట్లాడేటట్టు అనిపిస్తలేదు నాకు ఇక్కడ కూడా. ఇది ఎందుకంటున్నా మాట అంటే నిన్న భూపాలపల్లిలో వడగళ్ల వర్షంతో నిజంగా భారీ ఎత్తున ఒక వర్షం పడి వడగళ్ల వానకు రైతుల పొలాలలో వరి కోసే పొలాలలో దాదాపు ఒక 3 వంటూ నీళ్ళు ఆగిపోయినాయి. కానీ ఏ రైతుకు నిజంగా ఇక్కడ తీన్మర్మలన టీం పోయేదాకా కూడా ఏ రైతు కూడా ఒక జిల్లా కలెక్టర్ పోలే, ఒక కనీసం మండల ప్రెసిడెంట్, అలాగే ఈ అధికార పార్టీకి సంబంధించిన మండల ప్రెసిడెంట్ కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ కూడా పోయి అసలు పరామర్శించిన దాఖలాలు లేవు. ఒకసారి మనం దానికి సంబంధించిన అంశం చూసే ప్రయత్నం చేద్దాం. చూసిన తర్వాత అక్కడ భూపాలపల్లి జిల్లా తీన్మర్మలన టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మళ్ళీ తెలంగాణలో ప్రతిపక్ష హోదాను 100% పూర్తి చేసే సత్తా ఒక తీన్మర్మలన టీంకే ఉన్నది, తీన్మర్మలనకే ఉన్నది, క్యూన్యూస్కే ఉన్నది. మళ్ళీ యథావిధిగా దాన్ని పూరించేందుకు రంగం సిద్ధమవుతా అన్నది ఇది మొదటి దశ మాత్రమే, మొదటి స్టెప్ మాత్రమే. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ తీన్మర్మలన ఎందులోకైనా కానీ టీం మాత్రం అది ఇండిపెండెంట్గానే ఉంటుంది. బాడీ అసలు పార్టీలకు సంబంధం లేకుండానే ఉంటుందని పదే చెప్తూ వచ్చిండు. అది దీనికోసమేనేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా బీజేపీలోకైనా కానీ తీన్మర్మలన టీంకి సంబంధం లేకుండా పనిచేసింది, పార్టీలకు సంబంధం లేకుండా పనిచేసింది. కాంగ్రెస్లోకైనా కానీ టీము అనేది నిజంగా ఇండిపెండెంట్ బాడీగానే పనిచేస్తుందని క్లియర్గా చెప్పిండు. క్యూన్యూస్ కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్కి వత్తాసు పలికినట్టు పనిచేయలే. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో నిన్న రైతులు ముచ్చట అక్కడ జిల్లా కన్వీనర్ రవణ అక్కడ రైతులను పరామర్శించడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉందంటే నీళ్ళు వరి కోసిన వడ్లు, అలాగే ఇక్కడ వరలలో కూడా ఇష్టారాజ్యం అయిపోయింది. వరిలో నీళ్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడనే ఇది కోసినా కానీ పనికి రాకుండా దాదాపు 90% పంట అనేది నీలమట్టం అయిపోయింది భూపాలపల్లిలో. ఆ విధంగా ఉంటే ఈ రైతులు ఇప్పుడు మిషన్ కోసినా మిషన్ పైసలు కూడా లేవు. వరి కోత మిషన్ కోస్తే ఇట్లా ఇది మిషన్ పైసలు కూడా వెళ్ళాయి. అలాంటి పరిస్థితులు ఉన్నది. మరి ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? నష్టపరిహారం ఇస్తుందా ప్రజలకు? నిజంగా ఇయ్యదా? ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఒకసారి మరొకసారి నిజంగా అక్కడ ఏం జరుగుతుంది భూపాలపల్లిలో రవాణాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తీన్మర్మలన టీం ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది. నిజంగా ఇది గతం నుండి కూడా చూసుకుంటూ వచ్చినాం. మనం ఏ కష్టం వచ్చినా కానీ నేను నిజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ దగ్గరికి పోతాను ప్రజలు కూడా ఎప్పుడు చెప్పలే. బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేస్తే, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ తప్పులు చేస్తే నేను క్యూన్యూస్కి చెప్పుకుంటా అని ధైర్యంగా నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పింది క్యూన్యూస్ కోత తీన్మర్మలన ప్రతి పేదవాడు. అలాంటి ధైర్యాన్ని ఇచ్చింది క్యూన్యూస్. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో రవణ, నమస్తే. అన్న ఏంది మళ్ళా నిజంగా తెలంగాణలో తీన్మర్మలన టీం ఒక ప్రతిపక్ష హోదాను నిజంగా ఫుల్ఫిల్ చేయనుందా? మళ్ళా మరొకసారి ప్రతిపక్ష హోదాను ఎత్తుకొని ప్రజలకు అందుబాటులోకి రానుందా అంటే నిజంగా అనిపిస్తుంది. నిన్న భూపాలపల్లికి అంశానికి సంబంధించి వడగండ్ల వానతో పెద్ద ఎత్తున పంట రైతులు నష్టపోతూ ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు పోలేదు? మరి కేవలం తీన్మర్మలన టీం పోయిన తర్వాతనే ఈ రాజకీయ పార్టీలన్నీ ఎందుకు వచ్చినాయి? నిజంగా అక్కడ భూపాలపల్లిలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా ఒక ప్రతిపక్ష హోదాను ఫుల్ఫిల్ చేసేంత సత్తా ఒక తీన్మర్మలన టీంకే ఉందని నాకు అనిపిస్తూ ఉన్నది. దాన్ని మీరే విధంగా చూస్తారో? అసలు భూపాలపల్లిలో ఏం జరుగుతుంది? అయితే ముందుగా మీరు అడిగింది
ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో తీర్మానం ఎస్, గత టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుండి ఎవరన్నా తప్పు చేస్తే బీఆర్ఎస్ నాయకులు చేస్తే నేను క్యూనిస్కి చెప్పుకుంటా, తీన్మార్ మల్లానికి చెప్పుకుంటా, తీన్మార్ మల్లాని టీంకు చెప్పుకుంటా అనే దాఖలాలకు వచ్చినాయి. మధ్యలో ఆగింది ఏం లేదు. ఎప్పుడు కూడా తీర్మానం టీము సమస్యల పైన పోరాడుతూ ఉంది. సమస్యల మీదనే ప్రతిరోజు సమస్యల మీదనే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయడం కోసమే ప్రతిరోజు పనిచేస్తుంది. అవును. కానీ ఇప్పుడు ఈ రోజు ఎందుకంటే ఈ జరిగినటువంటి పరిణామం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓకే భూపాలపల్లిలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. వడగళ్ల వానతోటి ఈదురుగాలులు, చాలా మంది ఇల్లు పైకప్పు లేచిపోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే చేతికి రావాల్సినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంట ఈ వడగళ్ల వానకు ఈదురుగాళ్లకు కింద పడిపోయి వడ్లన్నీ రాలిపోయి అసలు చాలా దారుణమైన పరిస్థితి. కోస్తే కూడా కనీసం అసలు మిషన్ డబ్బులు కూడా వస్తాయి రావు, హార్వెస్టర్ డబ్బులు కూడా వస్తాయి రావు అనే పరిస్థితి. అసలు రావు మిషన్ డబ్బులు. నిన్న వెళ్ళి మనం చూస్తే ఆ భూమి లోపల ఇంత మోకాలు వంటి నీళ్ళు వచ్చినాయి. మీరు కూడా వీడియోలలో చూసి ఉంటారు. క్యూనోస్ లో ప్లే చేయడం జరిగింది. అలాగే ఈ రాజకీయ నాయకులు పడుకొని లేస్తున్నారా, ఇది ఏం అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు కళ్ళాలలో వడ్లు పెట్టి దాదాపుగా నెలల రోజులు గడుస్తున్నా కూడా ఆ వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల నిన్న మనం చూస్తే వరదల కొట్టుకపోయి పాపం ఒక్కొక్క 10 ట్యాంకుల వడ్లు ఉంటే ఒక ట్యాంక్ వడ్లు కూడా లేని పరిస్థితి మనం నిన్న చూడవలసింది. ఆ కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయి అక్కడ మనం వెళ్ళి చూసిన తర్వాత. ఈ రోజు హుటాహుటిన ఆ పార్టీ ఈ పార్టీ, ఆ లీడర్ ఈ లీడర్ వెళ్తున్నారు తప్ప ప్రజలకు ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం కావాలి అనేది ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీలు గాని లీడర్లు గాని ఎవరు కూడా ఎవడో వెళ్ళి చెప్తే తప్ప మళ్ళీ తెల్లారి వాళ్ళ కనువిప్పు కానటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఓకే, అంటే ఎందుకు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కానీ నిజంగా బీఆర్ఎస్ కానీ ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజలకు ఎంతో చేసినాం, ప్రజల బాంధవుడు రైతు బాంధవుడు కేసీఆర్ అని చెప్పుకున్న ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి నిజంగా కేసీఆర్ అవినీతి చేస్తుండు. మనం ప్రతిపక్షం అని అనుకోవడం కన్నా కడుపు నిండిన వాళ్ళు, ఇప్పుడు కడుపు కాలిన వాడికి కడుపు నిండిన వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎస్, అంటే వాళ్ళు రాజకీయాన్ని ఇప్పుడు వాళ్ళ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం పదవుల కోసం కొట్టుకునే నాయకులు వాళ్ళు, రాజకీయ పార్టీ వాళ్ళు పదవుల కోసం కొట్టుకునే వాళ్ళు. పేద ప్రజల కోసం వాళ్ళకి పని లేదు ఎప్పుడు కూడా. వాళ్ళు అత్యంత అవినీతి చేసి ఈ రోజు వేల కోట్లు లక్షల కోట్లు దండుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవును. ఇప్పుడు బీజేపీ పార్టీ విధానం ఒకటి, బీఆర్ఎస్ పార్టీ విధానం ఒకటి, అట్లని కాంగ్రెస్ పార్టీ విధానం ఒకటి. వీటన్నిటికీ భిన్నంగా తీన్మార్ మల్లన్న టీము ఈ రాష్ట్రం లోపల ఎక్కడ ఏ పేదోడి కోసం పనిచేసేదే తీన్మార్ మల్లన్న. మిగతా అంతా రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసమే తప్ప తీన్మార్ మల్లన్న టీం లాగా ఒక స్వచ్ఛందమైన ఒక వారియర్స్ లాగా ఈ తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం, ఇలాంటి ప్రజల కోసం పనిచేసేది తీన్మార్ మల్లన్న టీం. తీన్మార్ మల్లన్న టీము ఏదో రాజకీయంగా మనం గెలుస్తామో లేకుంటే రాజకీయంగా మనం పదవులు అనుభవించాలని కాదు. ఎందుకంటే మనం పేదోళ్ళ నుండి వచ్చినాము. తీన్మార్ మల్లన్న టీంలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు, ఆర్థికంగా కానీ సామాజికంగా ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సహాయం చేయాలనే వాళ్ళు, ప్రజల కోసం అనుక్షణం ఆలోచించే వాళ్ళే తీన్మార్ మల్లన్న సైకాలజీ ఉన్న వాళ్ళే తీన్మార్ మల్లన్న టీంలో పనిచేస్తారు. అంతే తప్ప మనకు రాజకీయంగా ఎదగాలన్న లేదంటే ఏదో 100 కోట్లు సంపాదించుకోవాలి, నిజంగా పదవులు ఉంటేనే మేము ఎమ్మెల్యేలు అయితే ఎంపీలను చేస్తే మేము మీకోసం కొట్లాడతాం మాట్లాడతాం అనే దాఖలాలు ఎక్కడ కూడా కనబడి. రాజకీయాల అవకాశాలు అనేది ప్రజలు ఇస్తారు. అవి ఎప్పుడు ఇస్తారా ఎలా ఇస్తారా అనేది అది సెకండరీ. కానీ అనుక్షణం ప్రజల కోసం మాత్రం ఏ టైంలో రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చినా కూడా తీన్మార్ మల్లన్న టీము ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా పేద ప్రజల సంక్షేమం కోసమే తీన్మార్ మల్లన్న టీము. ఓకే అన్న, అయితే విషయం ఏంటంటే నిన్న మీరు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రైతులను పరామర్శించిన తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి, చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిజంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ తీన్మార్ మల్లన్న టీం ఏంది, అసలు మాకు నిజంగా పని చెప్తున్నదా లేకపోతే ప్రజల పక్షాన మేము పని మర్చిపోతున్నాం, మేము సోమరిపోతులు అవుతున్నాం అని తెలియజేస్తున్నదా అనే విధంగా పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి ప్రతిపక్షం దాకా కూడా మేల్కొన్నట్టుగా కనబడుతూ ఉంది. అసలు భూపాలపల్లిలో నిజంగా ఏమనుకుంటున్నారు నాయకులు? అయితే మనం ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు అంటే అరే తీన్మార్ మల్లన్న టీము ఏ రాజకీయమైనటువంటి పార్టీ లేకపోయినా కూడా వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు. ఇప్పుడు కనీసం వాళ్ళ గిల్లి లేపినట్టు అవుతుంది. మనం అరే పడుకున్న లేపుతున్నారు, మీరు పోకుంటే ఎవడు మమ్మల్ని అడిగేటోడే కాదన్న. అన్న ఇప్పుడు వాళ్ళకు పదవులు ఇచ్చింది ఏం పడుకుంటాను కాదు కదా, ఇప్పుడు 100 కోట్లు సంపాదించుకొని వెనకేసుకుంటాను కాదు కదా, ప్రజల సమస్యల పైన కొట్లాడతామని మనం పదవులు ఇచ్చినాం కదా. వాళ్ళ బాధ అదే. ఇప్పుడు మీరు సైలెంట్ ఉంటే మమ్మల్ని ఎవరు కదా, మీరు పోయిన తర్వాత తీన్మార్ మల్లన్న టీం వచ్చి మీరేం బిగుతారా అనే పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. అంటే రైతులేం అమాయకులు కాదు నా పాపం, వాళ్ళ కడుపు కొట్టుకపోతా ఉంటే వాళ్ళు ఇప్పుడు చేతికి వచ్చిన పంట నష్టపోయి ఉంటే
వాళ్ళు ఎట్లా ఎట్లా మనసొప్పుతుందన్న వాళ్ళకు? అక్కడ ఒక మహిళా రైతు నిన్న ఏమంటుందంటే, ఉమ్, అన్న మేము ఓట్లటప్పుడు మాత్రమే మేము కావాలి, ఆ, ఈ రాజకీయ నాయకులకు ఆ, ఓట్లప్పుడు మాత్రమే ఈ రైతులు కూలీలు వీళ్ళంతా కావాలి. ఈ రోజు మేము కష్టం వచ్చి ఏడుస్తుంటే ఆ, మా మొహం చూసినోడు ఎవరు లేడు. ఆ, బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని, బీజేపీ గాని ఆ, ఎవరు కూడా మీరు వచ్చారన్న కనీసం మా మా బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఉమ్, మీరు వచ్చేంత వరకు కూడా ఇంతవరకు ఎవరు లేరంటే ఉమ్, అప్పటికప్పుడు ఏఓలకు ఏఈఓలకు అందరికి ఫోన్లు చేసి, ఉమ్, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, "ఇగో ఇదే పరిస్థితి ఇట్లుంది, ఉమ్, రైతులు ఏడుస్తున్నారు, ఉమ్, ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాష్ట్రం ఏ రోజు కూడా బాగుపడ్డది లేదని చెప్పి ఆ క్రమంలో కూడా మాట్లాడితే వస్తామని ఈ రోజు మళ్ళీ 10:30, 11 గంటలకు అన్న మీరు వచ్చిపోయారు, రాగానే మాకు అందరు ఫోన్లు చేసారు, మళ్ళీ ఈ రోజు 10 అయినా కూడా ఇంతవరకు ఎవరు రావట్లేదు. ఉమ్, ఇప్పుడు ఈ లోపే ఆ కళ్ళాలో ఉన్నటువంటి వడ్లు మొలకలు వస్తున్నాయి, మా పరిస్థితి బాగలేదు, ఒక్కసారి మళ్ళీ గుర్తు చేయండి అన్న అని చెప్పి వాళ్ళు దీనంగా అడుగుతుంటే చాలా బాగా అనిపించింది. అవును. ఎందుకు మనం ఇంత ఇప్పుడు రైతు చేతి బురదలకు పోతేనే మనకు 5,000 నోట్. అంతేందుకన్నా కేసీఆర్ మొన్న వరంగల్ సభలో ఇక్కడ ఎలకతుర్తి సభలో కత్తి వరకిచ్చి లక్షల కోట్లు సంపాదించిండు తెలంగాణ ప్రజల మీద, అడ్డగోలు సంపాదించిండు. 2014లో నిజంగా ఎలక్షన్ల కోసం క్యాంపెయిన్ కోసం డబ్బులు పెట్టడానికి లేక ఇల్లు తాకట్టు పెట్టిన కేసీఆర్ ఈరోజు లక్షల కోట్లు సంపాదించి మొన్న సభలో ఏమంటుండంటే, కత్తి ఇచ్చి యుద్ధమొగని చేయమంటే ఎట్లా చేస్తానంటే, నువ్వు లక్షల కోట్లు సంపాదించింది ఎవనయ్యే సొమ్ము తిన్నావు, ఎవనవ్వ సొమ్ము తిన్నావు? ఈ కత్తులు కటారులు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ అంటే నీకు అధికారం ఇస్తేనే ప్రజల కోసం మాట్లాడతావు అన్నట్టే, అంతే కదా? ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలలో ఉండేటువంటి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు గతంలో గెలిచిన వాళ్ళు, ఇదే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఈ బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఒక పార్టీకి ఏదైతే అధికారం వస్తే వాళ్ళు షఫిల్ అవుతున్నారు అంతే తప్ప పార్టీలు ఒక్కడే, వ్యక్తులు వాళ్ళే, వ్యక్తులు వాళ్ళే, పార్టీలు అవే. జస్ట్ ఏదైతే ఇప్పుడు ఈ రోజు కత్తి ఓడికిచ్చి నీ గత 10 సంవత్సరాలు నీకే కత్తి ఇచ్చారు కదా. అవునా? రాష్ట్రాన్ని ఆయన కత్తి ఇచ్చడానికి కదా అప్పులపాలు అయిపోయింది రాష్ట్రం. అప్పుడు రాష్ట్రం ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రతోటి విడిపోయినటువంటి తెలంగాణ ఎంత అప్పుడు మిగులు బడ్జెట్ తోటి ఉన్న తెలంగాణను లక్షల కోట్ల ఊపిలోకి దింపేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం సరే మంచి వచ్చాడో కట్టిరు అయిపోయింది. దాని క్వాలిటీ విషయంలో మీరు డిపిఆర్లు మార్చి మీ కమిషన్ల కోసం దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు ఆర్జించారు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి ఆర్థిక అభివృద్ధి మీ దగ్గర ఉంది. స్వయంగా మీడియా ముఖంగా మా బీఆర్ఎస్ పార్టీ దగ్గర 1,500 కోట్ల బడ్జెట్ ఉందని మీరే చెప్పారు. అంటే ఒక ప్రాంతీయ పార్టీకి 1,500 కోట్లు పార్టీకే ఉంటే ఆ పార్టీని నడిపినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు మీ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి? అంటే ఈ సామాన్యమైనటువంటి ప్రజలు అంటే సొమ్మంతా వాళ్ళ దగ్గరికి పోయిందన్నట్టు ఈ లెక్క ప్రకారం. మీద కమిషన్లు, ఈ అప్పులపాలని రాష్ట్రం మొత్తం ఒక్కొక్క దగ్గర కూడబెట్టుకున్నారు అన్నట్టు. ఇప్పుడు ఆర్థిక స్వావలంబన అనేది పూర్తిగా దెబ్బతిన్నది ఈ రాష్ట్రం లోపల. అవును. ఎట్లంటే ఇప్పుడు ఒక సామాన్యుడు 10,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆయన ఒక కనీసం 4 రోజులు కష్టపడవలసి వస్తుంది. ఆయన సంపాదించాలన్నా ఖర్చు పెట్టాలన్నా కూడా. కానీ అదే 10,000 రూపాయలు వాళ్ళు ఒక రోజు కార్లు డీజిల్ కొట్టించేంత వాల్యూ కాదు మిగతా ఒకటి సామాన్యుడి జీవితం. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు అంటే ఒక ఆర్థిక మూలాలు అనేటివి ఒకరి దగ్గర ఉండడం వల్ల ఏమైతే మిగతా వాళ్ళంతా పేదవాళ్ళు అయిపోతుంది. ఇప్పుడు ఈ ముఖేష్ అంబాను, అలీన్ అంబాను, విజయ్ మాల్యా లాంటి దగ్గర 1,000 కోట్లు, లక్షల కోట్లు వీళ్ళ దగ్గర ఒకే దగ్గర డబ్బులు ఉండడం వల్ల అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది విస్తరించకుండా వాళ్ళు ఇప్పుడు ఒకే కంపెనీ, ఒకే వ్యక్తి దగ్గర లక్షల కోట్లు ఉండడం వల్ల ఇప్పుడు అలీన్ అంబానీ లాంటి వాళ్ళకి దాదాపుగా ఒక 10-15 ఇల్లు ఉన్నాయి, ఒక పెద్ద విల్లాస్ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఉండేదే 4. ఏ ఇంట్లో ఉంటాడు? కనీసం ఈ దేశం లోపల ఒక 4 నేను గూగుల్ పిల్లో చూపిస్తా, ఒక 4 ఫీట్ల వెడల్పున్న గది కోసం చస్తున్నారు జనం. ఇప్పుడు ఒకటికే 600 కార్లు ఉన్నాయి ముఖేష్ అనిల్ అంబానీకి. 600 కార్లు. కనీసం ఇక్కడ కట్టుకోవడానికి 4 గజాల గుడిసె వేసుకోవడానికి డబ్బులు లేనటువంటి పేదరికంలో ఈ దేశం ఉన్నది. ఈ దేశం నుంచి వెళ్ళి
అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర్లలో 10 మంది కుబేర్లు ఈ దేశంలోనే ఉన్నారు. అదే ఈ దేశం లోపల 4 గజాల ఒక చిన్న గది కట్టుకోవడానికి పరిస్థితి బాగలేక, ఆడపిల్ల పెళ్లి చేయలేక, పూర్తి స్థాయిలో 3 పూటలు తిండి లేక, పూర్తి స్థాయిలో బట్టలు కట్టుకోలేక ఈ రోజు నిరుపేదలైనటువంటి ఎంతో మంది రోడ్ల మీద అడుక్కున్నట్టు తింటున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. అందుకోసం మన తీన్మార్ మల్లన్న ఏమంటుంది, తీన్మార్ మల్లన్న ఈ రోజు ఏదో రాజకీయంగా ఏదో అది కావాలని కాదు, దూరదృష్టితోటి ఆలోచిస్తున్నాం. తీన్మార్ మల్లన్న ఎట్లంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, అసలు సంక్షేమం అనేది వాళ్ళు సెల్ఫ్ గా డెవలప్ కావాలి. అవును. కానీ ఏదో అంటే ఉపాధి ఉంటే ఆటోమేటిక్ ఏ వ్యవస్థనైనా ఉపాధి ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు డెవలప్ అవుతారన్నా. అదే ఆ ఉపాధి కల్పించాలి తప్ప మీకు కిలో బియ్యం ఇస్తాం, 5 కిలోల సన్న బియ్యం ఇస్తాం, ఎన్ని రోజులు ఇప్పుడు వాళ్ళు ఇస్తే మనం తీసుకోవడం అంతేనా? అవును, గంతే ఉన్నది. వాళ్ళ శాస్త్రం ఏంటంటే ఇప్పుడు మనల్ని ఉచిత పథకాలకు అలవాటు చేసి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అదే సంక్షేమం అనేది వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఇవ్వాలి తప్ప మీకు జీవితకాలం మీరు సంక్షేమం కానీ ఉండండి, మీరు రేషన్ షాపుల దగ్గరనే ఉండండి, మీరు ఓట్లు వేసే దగ్గరనే ఉండండి, కానీ మీరు అభివృద్ధి వైపు రాకండి రాజకీయ పార్టీలు అంటున్నారు. మనమేమంటున్నామంటే మీరు రండి పేద మధ్య తరగతి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే కొంచెం పూర్తి అవగాహన లేనటువంటి కొన్ని పార్టీలు కానీ కొందరు మేధావులు ఏమనుకుంటున్నారంటే తీన్మార్ మల్లన్న ఒక బీసీ ఆయన కాన్సెప్ట్ అది కాదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మెజారిటీగా ఈ దేశం లోపల అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు బీసీలు, ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనైనా కూడా ఈ దేశంలోనైనా కూడా. కాబట్టి వీళ్ళను ఒక ఏకతాటి మీద తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకొని ఒక పెద్ద భారీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. దాన్ని తప్ప తీన్మార్ మల్లన్న ఒక బీసీ ఓట్లు వేస్తే గెలిచిందా, లేకపోతే బీసీలో రేపు ఓట్లేసి అది కాదు. మల్లన్న లక్ష్యం ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో ఏదైతే మనం కోల్పోయినామో. ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక నినాదం ఉంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఒక నినాదం ఉంటే తప్ప ఏమన్నా తప్పే ఉంది. ఇప్పుడు బీజేపీ అనేది హిందుత్వ వాదంతో పోతుంది, కాంగ్రెస్ అనేది ఇంకో వాదంతో పోతుంది. ఇలాంటి వాటికి పోయినప్పుడు మన వాదాన్ని మనం ఇప్పుడు మన వాదం ఏముంది, బీసీ వాదంలో ఇప్పుడు మెజారిటీ ఎప్పటికైనా బీసీ ముఖ్యమంత్రి కావాలి. గత 70-75 సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ ముఖ్యమంత్రి ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు రెడ్డి అయిండు, వెలమ అయిండు, ఇప్పుడు ఈ ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. వాళ్ళకి కావాల్సినటువంటిది ఒక 500 సంవత్సరాలకు అడ్వాన్స్ గా వాళ్ళకి కావాల్సినటువంటిది అనుభవించారు. అవును. సరే, ఇప్పుడు ఈ అగ్రకులాల్లో కూడా నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం కలుపుకుంటూనే ఇది ఏదైతే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఓన్లీ బీసీ అంటున్నది బీసీ కాదు. మల్లన్న కాన్సెప్ట్ వేరు. మల్లన్న ఐడియాలజీ అర్థం కావాలంటే ఆయన కన్నా మేధావి ఉండాలి. కానీ ఆయన కన్నా మేధావులు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన అర్థం చేసుకున్నప్పుడు మన ఒక ప్రకాష్ సార్ అని ఉంటాడు, ఆయన గురించి చెప్తే మల్లన్న అంటే ఇప్పుడు ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ తోటి ఆల్టర్నేట్ గా తీన్మార్ మల్లన్న వస్తున్నాడు అని చెప్తున్నాడు. అది అంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిజంగా పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ పార్టీలను ఢీకొట్టే విధంగా ముందుకు వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతమంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా తీన్మార్ మల్లన్నకు ఒక వింగ్ ఉంది, ఒక టీం ఉంది. ఈ రోజు ఎవ్వరు కూడా ఊహించలేనటువంటి వాటిని వెలికి తీసేది తీన్మార్ మల్లన్న. అవును. ఇప్పుడు వాళ్ళకంత పెద్ద నెట్వర్క్ ఉంది, రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి ఆర్థిక మూలాలు ఉన్నాయి. కానీ ఏమి లేకున్నా కూడా మనం ఏదైతే పేద ప్రజలకు అవసరం ఉంటుందో దాన్ని బయటికి తీస్తున్నాం మనం. అది మన కాన్సెప్ట్. మనం ఏం కొట్టాలనుకున్నా ఏం కుంభస్థలాన్ని కొడతాం, చిన్న చిటిక కాదు. అంటే ఎనీవేనా అంటే ఏదేమైనప్పటికీ తెలంగాణలో మరో ఉద్యమానికి తీన్మార్ మల్లన్న టీం తీన్మార్ మల్లన్న ఒక ఉద్యమానికి నాంది పలుకుతున్నట్టుగా కనబడతా ఉన్నది. రానున్న రోజులలో నిజంగా ఒక బీసీ పార్టీ, అధికార పార్టీ అంటే బీసీ రాజకీయ పార్టీ వస్తేనే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగా వస్తుందని నేను కూడా అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ ప్రజలు కోరుకుంటున్నారు అన్నమాట. నిజంగా ఇప్పుడు ఈ మల్లన్న చెప్పిన లెక్క ప్రకారమే కేసీఆర్ ఒక 2 టర్ములు పరిపాలించిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక 2 టర్ములు పరిపాలిస్తున్నాడు. వీళ్ళు అగ్రవర్ణ పార్టీలు అయినప్పటికీ రేవంత్ రెడ్డి 2 టర్ములు లేదు, అదే ఒక టర్ము పరిపాలిస్తున్నాడు కదా. ఇప్పుడు అంత అవకాశం ఇచ్చే ఓపిక బీసీ ప్రజల లోపల లేదు. ఓకే, అంత అవకాశం ఇచ్చే ఓపిక ఈ బీసీ ప్రజల లోపల లేదు. ఇప్పటికే తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే గత 7-8 నెలల నుండి బీసీ అనే ఒక వాదం వచ్చిన తర్వాత ఈ రోజు దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఇక బీసీలు అంటే ఈ భారీ ఉద్యమం అనేది మరో తెలంగాణ ఉద్యమంలాగా బీసీ ఉద్యమం వచ్చింది అసలు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మన బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ దేశం లోపల ఒక దాదాపుగా 23 రోజులు ఆమరణ నిరాహార దీక్షను, అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల బీసీ బిల్లు పెట్టిరో దాన్ని 9th షెడ్యూల్ లో పెట్టాలని చెప్పి 23 రోజులు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్
ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఢిల్లీ సెంటర్ లో పోయి దీక్ష చేశాం. అవును, నేను కూడా మాట్లాడడం దీక్ష చేశాం. దీనికి ఇక పూర్తి స్థాయి లోపల కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆలోచించి ఇక తప్పదు మళ్ళీ జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పడం అనేది ఈ దేశానికి మంచి శుభ పరిణామం. తీన్మార్ మల్లన్న కష్టానికి నాకు తెలిసి అతి త్వరలోనే మంచి ఫలితం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎనివేనా ఏదైనా ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులకు పదవులు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సరే అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా అధికారం కోసం కాకపోయినా ప్రజల కోసం నిత్యం కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్న టీం ప్రతిపక్ష హోదాను అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కానీ నిజంగా ఒక ప్రతిపక్షం అంటే తీన్మార్ మల్లన్న టీమే లేకపోతే క్యూనిసీ అనే విధంగా అనిపించింది. ఇప్పుడు కూడా నిజంగా అదే విధంగా అనిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికీ ప్రజల కోసం మీ సేవలు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది నిజంగా తీన్మార్ మల్లన్న టీం అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇది నిజంగా రాజకీయ పార్టీ రాబోతుందా అంటే దీని కొన్ని రోజులు ఆగాల్సిన సమయం ఉన్నది. ఏదేమైనప్పటికీ ఒక తీన్మార్ మల్లన్న టీం ఎంట్రీతోని భూపాలపల్లిలో ఒక చర్చనీయాంశంగా మారింది. నిజంగా రాజకీయ పార్టీలు 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క నాయకుడు కూడా ఒక మండల అధ్యక్షుడు కూడా నిజంగా ఎందుకు పోలేకపోయిండు, ఒక నాయకుడు కూడా వీళ్ళకన్నా ముందుగా ఎందుకు రాలేకపోయారు, నిజంగా సమస్యలు వచ్చిన కాడికి కేవలం తీన్మార్ మల్లన్న టీం ఎందుకు వస్తుందనే విధంగా ఒక ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. మరి నిజంగా ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది మనం మరికొద్ది రోజులు ఆగవలసిన సమయం వస్తూ ఉన్నది. పార్టీలను అనుసరిస్తూ నిజంగా పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ ఇన్ని రోజులు ఓట్లు వేసారు. ప్రజలు నిజంగా మరొక తీర్పు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అన్నది చూడాల్సిన అంశం. ఇది భూపాలపల్లికి సంబంధించిన అంశం. చూద్దాం ఇక మరి ఏం జరగబోతా ఉన్నది. నిజంగా రానున్న రోజులలో రాజకీయాలు మారనున్నాయా, పార్టీలకు అతీతంగా ప్రజలు ఓట్లు వేయనున్నారా అనేది చూడాల్సిన అంశం. సబ్స్క్రైబ్ చేసుకోండి. TMR న్యూస్, పేద ప్రజల గొంతుక.